అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం తయారు చేసుకునేది ఏంటంటే మన చర్మ సౌందర్యానికి ఒంటి మీద ఉన్న మచ్చలు కూడా పోతాయండి. దానికి ఉపయోగపడేటట్టు తర్వాత మన కళ్ళు చాలా బాగా కనబడుతుందండి. ఏ విటమిన్ ఫుల్గా ఉండేటట్టు ఈ ఉపయోగపడే విధంగా ఉండే ఈ పచ్చడిని మనం ఈరోజు రెడీ చేసుకుందాము. ఇది చిలకడ దుంపల పచ్చడి అండి. ఇది నేను స్వీట్ పొటాటో చిలకడ దుంపలో నేను తీసుకున్నానండి. మీకు చూపించడైతే అన్నీ చూపించాను. నేను తీసుకునేవి మూడేనండి. తర్వాత దీనికి సంబంధించి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుంటున్నాను. ఒక ఎల్లుల్లిపాయ ఒకటి చెదగొట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఏమొచ్చి చింతపండు ఒక అల్లికాయ అంత తీసుకున్నాను. ఒక 5 ఎండుమిరపకాయలు, శనగపప్పు ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ జీలకర్ర, సరిపడా పోపులు. దుంపల మట్టుకు నేను ఒక 3 తీసుకున్నానండి. ఇగోండి ఎండుమిరపకాయలు వేపేసి ప్రజెంట్ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఎల్లుల్లిపాయలు చెదగొట్టేసానండి. నేను డైరెక్ట్గా వల్లేదు. ఎల్లుల్లిపాయలు చెదగొట్టేసాను, అది కూడా వేసేస్తాను. తర్వాత శనగపప్పు ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ జీలకర్ర 3 వేసేసి చక్కగా వేపేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు చిలకడ దుంపల్లో నేను 3 దుంపల్ని పచ్చివి కోసేసానండి. ముక్కల కింద కోసేసుకున్నాను. ఈ తర్వాత అవి వేసేసి అంటే లైట్గా మరీ ఎక్కువ వేపకండి. జస్ట్ పచ్చివాసన చిన్న పోయేటట్టు మాత్రమే చిన్న వేపేసి తర్వాత అందులోనే ఆ చింతపండు కూడా వేసి జస్ట్ రగరగలగా అనేసి దించేసేయండి. అప్పుడు మిక్సీలో వేసి రెడీ చేసేసుకుందాము. మిక్సీ కొట్టేద్దాము. సరిపడినంత ఉప్పు అక్కడ మీరు పచ్చడిలో వేసుకోండి, ఎంత సరిపోద్దో అంత. చూసారు కదా, చిన్నది లైట్గా మాత్రమే వేపాను. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది చర్మానికి ఉన్న మచ్చలు కూడా పోతాయంట, అంత బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఫుల్గా ఉంటుందండి ఈ దుంపలోని. ఆకుకూరల పాలు కంటే ఇందులో చాలా బాగుంటుంది. చూసారు కదా, చిన్న లైట్గా వేపినట్టు చూపించాను. ఓకే, అయిపోయిందండి. ఇక మిక్సీ కొట్టేసాను. పోపు పెట్టేసుకుంటాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఒక ఎల్లుల్లిపాయ, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు పెట్టేసి పచ్చడిలో వేసేసుకుందామండి. సూపర్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు అది తింటే మీరు వదలరండి. ఎక్సలెంట్గా ఉంది. నేను ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని మాత్రం హైలైట్గా పనిచేస్తుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. నాకు చాలా సపోర్ట్ అయితే మీరు ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తానండి. కొంచెం వెరైటీస్ అన్నీ ఇలాగే చూపిస్తాను. మీరు కూడా చూసి తయారు చేసుకొని చక్కగా తినండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి.